హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో శాపాలు పొందిన దేవుళ్ళ గురించి తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వచ్చినప్పుడు అతనిని ఆట పట్టించడానికి మహావిష్ణువు అతని ముఖమును కోతి ముఖముగా మార్చేస్తాడు. అప్పుడు కోపం వచ్చిన నారద మహర్షి విష్ణుమూర్తిని, నా ముఖమును ఎలా అయితే కోతి రూపంలో మార్చేశావో ఆ కోతి రూపంలో ఉన్న వ్యక్తి సహాయంతో నీ భార్యను వెతుక్కుంటావని శాపమిస్తాడు. ఈ శాపం కారణంగానే శ్రీరాముడు సీతను వానరుల సహాయంతో రాముడు సీతాదేవిని లంకకు ఎత్తుకుపోయినప్పుడు ఆమెను వెతకడం సాధ్యమైంది. ఈ విధంగా నారద మహర్షి ఇచ్చిన శాపం శ్రీరాముడికి వరంగా మారింది. ఇలాంటి ఒక సంఘటన మహాభారతంలో కూడా జరిగింది. ఒకసారి కుంతీదేవికి దుర్వాసన మహర్షి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ఏమిటంటే సంతాన సాఫల్య అనే వరం. ఆ వరం కారణంగా